సోషల్ మీడియాలో మీరు ఈ టాపిక్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు అండ్ ఇది అసలు ఎందుకు జరుగుతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది అది మీకు తెలిసే ఉంటది. వీళ్ళ టాపిక్ మీద వీడియో చేసి ఇయర్ ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇష్యూ వెళ్తున్న వే అర్థం చేసుకున్న తర్వాత ఐ థాట్ ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. జనరల్ గా కొన్ని కాంట్రవర్సీస్ కి ఐ స్టే అవే అండ్ ఈ టాపిక్ గురించి నేను దూరంగా ఉందాం అనుకున్నా. ఐ ఫెల్ట్ లైక్ థింగ్స్ వర్ టేకింగ్ రాంగ్ టర్న్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఐ వాంట్ టు పుట్ మై ఒపీనియన్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటో అది కూడా నువ్వు చెప్పు, నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తా. శివాజీ గారి గురించి, అనసూయ గారి గురించి అండ్ నా అన్వేషణ భయ్య గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నాకు ఈ ముగ్గురుతో ఏం ప్రాబ్లం లేదు, పాత గ్రడ్జెస్ కూడా లేవు, బట్ ఐ నీడ్ టు గెట్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి నా స్టైల్లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. It's very sad that Nidhi Agarwal was mobbed by crowds there and an actor in Telangana believes that it was because of her clothes. దేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. నువ్వెవరు చెప్పడానికి నాకు తెలియదు. అది ఎంత సంస్కారంతో మాట్లాడుతున్నా అంత అసహ్యం. Unbelievable that you're supporting. ఇక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా? మేము ఎలా అన్నా వేసుకుంటాం, ఇది మా స్వాతంత్రం అని అంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా. మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇది నాకు స్వాతంత్రం, అది ఒక్కటే ఇటువే. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. What if I tell you, the most dangerous manipulator isn't the one who lies to your face. It's the one who tells you the truth, just slightly twisted. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5 days బ్యాక్ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అండ్ దాంట్లో భాగంగా మూవీలో పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ మాట్లాడినారు, ఇంక్లూడింగ్ శివాజీ. ఆయన మాట్లాడడం అంతా అయిపోయింది, బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినాడు. బట్ మళ్ళీ వెనకకు వచ్చి యాంకర్ ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాడు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఈ గ్యాప్ లో ఆయన మాట్లాడుతుంటే ఆడియన్స్ నుంచి మంగపతి అని అరవడం స్టార్ట్ చేసినారు అండ్ స్లోగా మంగపతి లోపల వచ్చినట్టున్నాడు. హీ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ ఉమెన్ అండ్ దర్ డ్రెస్సింగ్ సెన్స్. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఇంతవరకు బానే ఉంది అని అనిపించింది, బట్ చెప్పే విధానంలో కొన్ని వర్డ్స్ యూజ్ చేసినారు దట్ వాస్ వెరీ డిమీనింగ్ అండ్ రాంగ్. సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. దేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. సో రచ్చ మొదలవ్వడానికి ఇది మెయిన్ పాయింట్. మీరు ఆల్రెడీ ఆ వీడియో మొత్తం చూసే ఉంటారు, చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, చూసేయండి. ఆయన చెప్పేది రాంగ్ కాదు, ప్రాక్టికల్ గానే మాట్లాడిండో అనిపించింది, బట్ అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీనే. అది కూడా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వెరీ రాంగ్. ఇంకొక విధంగా కూడా కన్వే చేయొచ్చు దాన్ని, బట్ హీ ఫెయిల్డ్. అసలు ఇదంతా ఎందుకు చెప్పిండ్రు అక్కడ అంటే హియర్ స్టార్ట్స్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్. కొన్ని రోజుల ముందు రాజాసాబ్ సాంగ్ ఈవెంట్ హైదరాబాద్ లూలు మాల్ లో జరిగింది. దాంతో ఆ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కడికి వచ్చింది. అక్కడ ఉన్న జనాలు మాబ్ లా తయారయ్యి తనని సరౌండ్ చేసి చాలా ఇబ్బంది పెట్టిండ్రు. అవుట్ ఫిట్ ని కూడా లాగేసినారు. ఆ డ్రెస్ ని పట్టుకొని ఆ అమ్మాయి ఎక్కి వెళ్ళిపోయింది కార్ లో. సో ఈ ఇన్సిడెంట్ ని ఉద్దేశించి శివాజీ గారు అట్లా మాట్లాడిండ్రు. ఇక్కడ సార్ ఉద్దేశం ఏంటంటే ఈ హీరోయిన్ కి ఇది జరగడానికి కారణం ఆ అమ్మాయి డ్రెస్సింగ్ అని. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. దిస్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్ థింకింగ్ సార్. హియర్ కమ్స్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ వాళ్ళందరూ అమ్మాయిని సరౌండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం అది తప్పు కాదు. అక్కడ అమ్మాయి చీర కట్టుకోలేదు కాబట్టి ఇలా జరిగింది అని చెప్తున్నారు సార్. ఇదెలా రైట్ అవుతుంది సార్? సరే సార్, నేను మీకు పాత ఎగ్జాంపుల్స్ ఏం చూపియాను. లాస్ట్ 24 hours లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు చూపిస్తా. తమిళ యాక్టర్ విజయ్ మలేషియా ఈవెంట్ అటెండ్ అవుదాం అని చెప్పేసి చెన్నై ఎయిర్పోర్ట్ కి వచ్చిండు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, మాబ్ గా మారిండ్రు, ఆయన నలిపేసినారు, కార్ కూడా ఎక్కనివ్వలేదు, ఆయనని గట్టిగా నెట్టిండ్రు అండ్ ఆయన కింద పడ్డాడు. అండ్ ఇక్కడ ఉన్నది అమ్మాయి కూడా కాదు, డ్రెస్సింగ్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. మరి ఎందుకు జరిగింది? ఇప్పుడు డ్రెస్సింగ్ ఎంతైతే ఇంపార్టెంటో కామన్ సెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక హీరోయిన్ ని డ్రెస్సింగ్ సెన్స్ గురించి క్వశ్చన్ చేయగలిగిన మీరు ఒక అమ్మాయి మీదకి మీరు అలా ఎగబడొద్దురా, అలా ఇబ్బంది పెట్టి భయపెట్టొద్దురా, మీరు అందరూ చేస్తుంది తప్పురా అని చెప్పేసి మీరు అక్కడ ఈవెంట్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అండ్ ఈ మాబ్ ని కంట్రోల్ చేయాలన్నది ఇట్స్ అ బిగ్ టాస్క్. చిన్న యూట్యూబర్లు మేము బ్రాండ్స్ తో కొలాబ్ చేసినప్పుడు, మీటప్ పెట్టినప్పుడు మాకే సెక్యూరిటీగా బ్రాండ్సే బౌన్సర్స్ ని పెడతారు. వాళ్ళైతే ఇంకా పెద్ద స్టార్స్, ఇంకెంత సెక్యూరిటీ ఉండాలి? అసలు ప్రాబ్లం ఏంటి? మీరు అడ్రస్ చేసే ఇష్యూ ఏంటి? పోనీ ఆ జనాలు మీదికి వచ్చి ఏం చేస్తారో తెలుసా మీకు? ఎవరో చెప్పలేని మ్యాటర్ చెప్తా. హీరో పబ్లిక్ లో వెళ్తారు, పబ్లిక్ ఏం చేస్తారు? పట్టుకొని లాగేస్తారు, నొక్కేస్తారు, బట్టలు చింపేస్తారు, ఇవన్నీ జరుగుతుంది. హీరోలు వెళ్ళినా అలాగే చేస్తారు, మీకు తెలుసా? హీరోలు బాల్స్ పట్టుకొని నొక్కేస్తారు, మగాళ్లే కుర్రోళ్లే, తెలుసా మీకు? ప్రతి హీరో
ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు బయటకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పు. ఈవెన్ మగాడికి కూడా బయటకు వెళ్తుంటే వాళ్ళు మీద పడి ఏం చేస్తారు, అంత సాడిస్ట్ పర్వర్టెడ్ నా కొడుకులు ఉన్నారు పబ్లిక్ లో. సో ఎనీవే మీ కాంటెక్స్ట్ ఏంటో అర్థమైపోయి ఉంటది. సో ఈ సార్ మాట్లాడిన మ్యాటర్ కి అనసూయ మేడం రియాక్ట్ అవుతూ సార్ మాట్లాడిన కొన్ని మాటల్లో మేడం కి వర్డ్స్ నచ్చలేదు. ఈ వర్డ్ అయితే అస్సలు నచ్చలేదు. సామాన్ కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. But using those words, samanlu, unbelievable that you're supporting. ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా, మొత్తం చూడండి. అండ్ దిస్ ఇస్ మై క్వశ్చన్ టు అనసూయ మేడం. బటర్ఫ్లై ఎఫెక్ట్ నంబర్ 2. ఒక 4-5 months బ్యాక్ ఇంటర్నెట్ లో ఒక పోరం బోకోడు ఒక వీడియో చేసి పెట్టిండండి, సామాన్లు బాగుండాలంటీ అని. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది, అందరు నవ్వుకున్నారు, డీజే సాంగ్లు చేసుకున్నారు. కానీ ఆమెకి ఎందుకండి మీలాంటి ఫెమినిస్ట్ ఎవరు సపోర్ట్ చేయలేదు? ఏ ఒక్క ఫెమినిస్ట్ మీరు గాని ఎందుకు మాట్లాడలేదండి ఇది రాంగ్ అని? అసలు అప్పుడు ఏమైపోయినారు మీరందరూ? అసలు మీరేమైనారు? అంటే ఆమె ఆడది కాదా? ఈజ్ షీ నాట్ అ ఉమెన్? ఆర్ ఎల్స్ మీరు ఫైట్ చేసేది, నోరిప్పేది, ట్వీట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది కేవలం సెలబ్రిటీస్ కోసమేనా, కామన్ పీపుల్ కి కాదా? లేకపోతే ఆ వీడియో అంతా వైరల్ అయినా కూడా ప్రాబ్లమాటిక్ అని మీకు అనిపించలేదా? మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా స్టాండ్ తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోలేదు? అసలు ఆ వర్డింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కదా. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడితే మీరు ట్రెండింగ్ లో రారు, ఈయన గురించి మాట్లాడితే మీరు ట్రెండింగ్ లో వస్తారనా? ఇది ఫెమినిజమా, సూడో ఫెమినిజమా? మేడంలే కాదు, ఇంటర్నెట్ లో ఇలాంటి చాలా మేడంలు వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ గురించి గుర్తొచ్చింది. ఇండియన్ ఫీమేల్ టీం కప్పు కొట్టినప్పుడు వాళ్ళకి సంబంధం లేదు. జ్యోతి అని చెప్పి రన్నర్ ఇండియాకి రిప్రజెంట్ చేసింది, గోల్డ్ మెడల్ కొట్టింది. వాళ్ళని చీరప్ చేయడానికి ఎవరు లేరు. ఇది కనిపించలేదు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ ఫెమినిజం, దిస్ ఇస్ సూడో ఫెమినిజం. ఇప్పుడు సింపుల్ గా ఒక మాట మాట్లాడుకుందాం, వీళ్ళిద్దరిలో రైట్ ఎవరు, రాంగ్ ఎవరు అని. శివాజీ గారు మాట్లాడింది రైటా రాంగ్ అని చెప్పి నువ్వు నన్ను అడిగితే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ you are coming from and what is your age group, అది కూడా ఇంపార్టెంట్. this is absolutely because of the generation gap. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ కి ఆయన మాట్లాడిన మాటల్లో ప్రాబ్లం అనిపించింది. ఆయన మాట్లాడింది, అనసూయ మాట్లాడింది తీసుకెళ్లి మీ ఇంట్లో ఉన్న లేడీస్ కి చూపియండి, మీ మమ్మీకో, పెద్దమ్మకో, అమ్మమ్మకో, ఎవరికో ఒకరికి చూపియండి. వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, నువ్వు చెప్పు నాకు ఎవరు కరెక్ట్ అంటే ఆయనే కరెక్ట్, శివాజీ గారే కరెక్ట్ కదా. ఇప్పుడు అట్లాంటి డ్రెస్సులు వేసుకొని చిత్రంగా ఇకారంగా తిరగాల్సిన అవసరం ఉండదు కదా. అండ్ ఈ జనరేషన్ ఉన్న అమ్మాయిలకి, అది కూడా సిటీలో ఉన్న అమ్మాయిలకి, మోడర్న్ లైఫ్ అలవాటు ఉన్న వాళ్ళకి అనసూయ గారు చెప్పిందే రైట్ అనిపిస్తుంది. దిస్ ఇస్ లైక్ బేబీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బ్రో. మూవీ మొత్తం చూసిన తర్వాత హీరోయిన్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది రైట్ ఇది రాంగ్ అని ఏం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఏజ్ గ్రూప్, లివింగ్ స్టైల్, నువ్వు మోడర్నా ట్రెడిషనలా, ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి. లైఫ్ లో ఎన్నో విషయాలు అప్గ్రేడ్ అవుతున్నాయి, థింకింగ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో ఇద్దరు అయితే రైట్ అవుతారు లేదా రాంగ్ అవుతారు. సో నువ్వు బావిలో ఉన్న కప్పలాగా ఉంటావా లేకపోతే బయటికి వచ్చిన కప్పలాగా ఉంటావా, అది నీ ఇష్టం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. Now let's talk about Na Anveshna. First of all, I always had huge respect on him because of whatever he did for betting apps. He did play an important role. That is why I have a huge respect on him. But that does not mean I will support any crap that he does. General ga andar opinion cheppinatte ఈయన కూడా ఒపీనియన్ చెప్పిండు, దాని మీద మల్టిపుల్ వీడియోస్ చేసి పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందిరా అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్. వర్డింగ్ సరిగా లేదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నా అన్వేషణ మాట్లాడిన దాంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం. ఇఫ్ యూ కంపేర్ ఇట్ went to 100x. ఈ శివాజీ ఎంత దొంగల కంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి అసలు వాళ్ళ మమ్మీని తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు తిట్టినావు. అసలు నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు? ఆయన మాట్లాడిన మాటలు నీకు నచ్చకపోతే నీకు నచ్చలేదు అని చెప్పొచ్చు నువ్వు. ఆయన 2 బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు, దానికి సారీ చెప్పిండు. అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మై సిన్సియర్ అపాలజీస్. క్లోజ్ చేసేయచ్చు. దిస్ ఇస్ నాట్ ద వే. తెలుగులో నీకు అంతమంది ఆడియన్స్ ఉన్నారు, యూ హ్యావ్ అ హ్యూజ్ నంబర్. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. పెద్దవాళ్ళకి ఏం మర్యాద ఇస్తున్నట్టు, చిన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆర్ ఎల్స్ నువ్వు ఏది చెప్తే అది రైట్ అని చెప్పేసి అందరు సపోర్ట్ చేసేస్తారన్నా? సరే ఆయన మాట జారిండు, నువ్వు మాట జారినావు అనుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్? నువ్వేదో అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నా అన్నట్టు ఇలాంటి వీడియోస్ తీస్తున్నావు, బట్ ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నా అంటూ నోటుకొచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఏంట్రా అంటే, ఈ టాపిక్ లో ఈయన మాట్లాడిన టైంలో ఈయన పెట్టిన ఎగ్జాంపుల్స్, ఇట్ వాస్ రిలేటెడ్ టు హిందూ గాడ్స్ అండ్ కల్చర్. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. ఒక
ఒకప్పుడు నువ్వే మహాభారతం అని చెప్పేసి యూట్యూబ్ లో సిరీస్ పెట్టినావు, ఇంకో పక్క నువ్వు మీనింగ్లెస్ చెత్త ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావు. అసలు దీంట్లో హిందూ గాడ్స్ కి తీసుకురావాల్సిన అవసరం ఏంది? సీత, ద్రౌపది రేప్ అంటున్నావు. 50,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఇలాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి నువ్వు సొసైటీని ఏదో ఉద్ధరించినా అనుకుంటున్నావు. యు ఆర్ క్రియేటింగ్ మెస్ అండ్ హేట్రెడ్. అసలు రేప్ జరగడానికి కారణం ఏంట్రా అంటే మైండ్ సెట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, అవుట్ఫిట్ ఆర్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అక్కడ దాకెందుకు, నీ మైండ్ సెట్ గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు దీప్తి సునైనా గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది అది ఇది అని చెప్పి మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే వచ్చి అమ్మాయిలో ఎక్స్పోజ్ చేస్తూ తిరగండి అని మాట్లాడుతున్నావు. మొక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. అమ్మాయిల డ్రెస్సెస్ అంటున్నావు, రేప్స్ కి అగేన్స్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు. మళ్ళీ 14 ఏళ్ల మైనర్ అమ్మాయితో మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని అండ్ నువ్వు ఇలాంటి మ్యాటర్స్ లో నీతులు చెప్తుంటే వీళ్ళందరూ వినడం. ఈ మ్యాటర్ చాలా డిమీనింగ్ ఉంది అండ్ చాలా చాలా బాధగా ఉంది. అండ్ ఆడియన్స్, దిస్ ఇస్ ఫర్ యూ. ఒక మనిషిని మనం ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వర్డ్స్ ఇవన్నీ మనం కనెక్ట్ అయితేనే మనం ఫాలో అవుతాం. దిస్ ఇస్ సో సాడ్ దట్ పీపుల్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ హిమ్. ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా దొరుకుతుంది, మీకు బ్రెయిన్స్ లేవా, పని చేయట్లేదా? ఆయనతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అ వన్ సైడ్ కాన్వర్సేషన్. మీరు మాట్లాడేదే వినాలి అంటే ఇంకా నుంచి విన్నాం కదా, ఇప్పుడు మాది వినండి. మీరు క్రాస్ క్వశ్చన్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ నుంచి మాట్లాడనివ్వడు. ఎదురున్నోళ్ళు ఏమైనా పాయింట్ పెడితే అసలు పెట్టనివ్వడు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇలా అంటాడు, పతివ్రత అంట. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మీనింగ్ తెలుసా భయ్యా నీకు? సిక్ మైండ్ సెట్ బ్రో నీది. నీ దగ్గర నంబర్స్, వ్యూస్, కౌంట్స్, డబ్బులు ఉన్నాయేమో గానీ స్టాండర్డ్స్ మాత్రం లేవు. నువ్వు ఈ టాపిక్ లో కావాలని రిలీజన్ ని లాగుతున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది. ఆ మ్యాటర్ అందరికి అర్థమైపోయింది. అమ్మాయిల డ్రెస్సింగ్ అనే ప్రాబ్లమ్ ని హిందూ రిలీజన్ ఇష్యూ లాగా డివైడ్ చేసేసినావు. దాన్ని కప్పిపించుకోవడానికి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నావు. సీతాదేవిని రావణాసురుడు టచ్ కూడా చేయలేదు. ఒకవేళ టచ్ చేసి ఉంటే స్టోరీ వేరే ఉండేది. భారతంలో ద్రౌపది చీర లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. నువ్వు పురాణాల్లో ఏం చదివినావు, ఆ వీడియోలో ఏం మాట్లాడినావు? కోపం, డిసప్పాయింట్మెంట్ అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకా ఏంట్రా అంటే ఇండియా గురించి మాట్లాడుతున్నావు. పొల్యూషన్, దరిద్రం. నా కూతురు పూర్తి రేపు చేసేస్తా. ఇండియా అంటే దరిద్రం నీకు. నువ్వు పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఇండియాలోనే. మీ పేరెంట్స్ కూడా అంతే. అన్నిటికన్నా మించి నీకు ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇండియన్సే. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు కదా, దానికి కారణం కూడా ఇండియన్సే. చాలా ఇబ్బందిగా ఉంది నీ మాటలు వింటుంటే, నీ వీడియోస్ చూస్తుంటే. నీ స్టేజ్ లో ఉండాల్సినోడు మాట్లాడే మాటలు కాదు ఇవి. తెలుగు కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే అంత పెద్ద యూట్యూబర్ గా అంత పైనుండి చేయాల్సిన పనులు కాదు ఇది. నీ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, ఉండేది భయ్యా. అండ్ ఈ లాస్ట్ 3-4 డేస్ లో మొత్తం పోయింది. బయట వాళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇంతే ఉంది. సారీ టు సే దిస్, బట్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ డౌన్ ఫాల్. నిన్ను అక్కడ దాకా ఎవరైతే తీసుకెళ్లినరో వాళ్ళే నిన్ను లాగేస్తారు అక్కడ నుంచి. నువ్వు ఎగ్జాంపుల్ సెట్ చేసింది, ఛాలెంజ్ చేసింది కూడా దేవుడితో, మనుషులతో కాదు. నీకు ఎలా అయితే అంత పైకి తీసుకెళ్ళిండో అంతే ఈజీగా కిందికి కూడా తీసుకొస్తాడు. నేను ఇలా మాట్లాడుతున్నా కాబట్టి ఫ్యూచర్ లో నువ్వు ఎప్పుడో అప్పుడు నన్ను టార్గెట్ చేయొచ్చు, అందరినీ చేసినట్టు. బట్ దానికి భయపడుతూ ఈ నిజాలన్నీ మాట్లాడకుండా నేను ఉండలేను. కొన్ని వీడియోస్ రీచ్ కోసం చేస్తాం, కొన్ని వీడియోస్ జనాలకి రీచ్ అవ్వడానికి చేస్తాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో జనాలకి నీకు అర్థమై ఉంటది. ఇప్పుడైనా ప్లీజ్ ప్రాబ్లం అర్థం చేసుకొని ద బెస్ట్ ఏం చేయగలుగుతావో అది చేయి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినారంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నాన్ వెజ్ మ్యాటరే కాదు, శివాజీ మ్యాటర్ అయినా, అనసూయ మ్యాటర్ అయినా, నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ ఏదైనా సరే చెప్పండి, పర్లేదు. కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుందాం కానీ బూతులు తిట్టుకోవటాలు వద్దు. ఎంత పెద్దోడైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడానికి భయపడకండి. నువ్వు సేఫ్ గా పీస్ఫుల్ గా ఉంటే నీ నెక్స్ట్ జనరేషన్ కూడా సేఫ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటాయి. ఫైనల్ గా రెచ్చిపోయే వాళ్ళు ఉన్నంత వరకు రెచ్చగొట్టే వాళ్ళు వస్తూ ఉంటారు. నువ్వు మాత్రం రెచ్చిపోయే వాడి అవ్వకు. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ ఇయర్, నేను మీ ఇన్కాగ్నిటో విత్ ఆదిత్య ఆర్యతో. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం పట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది. అది మన ప్రమేయం లేకుండా. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని కొట్టాక అర్థమవుతుంది. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడం బాగా పెంచుతాడు పైకి. మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాపులు ఎగేస్తాడు.